నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా మీ సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వారి కుటుంబాలకు మేలు కలుగునట్లుగా నీ మహిమార్థమై సమస్తమును నైనా జరిగించుమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉన్నతమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ మరి శాశ్వత ప్రేమ కార్యక్రమాలను వింటూ విశ్వాసములో బలము పొందుతున్న మీ అందరిని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. క్రమం తప్పకుండా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామని తెలియజేయడానికి ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ సహాయ సహకారాలను బట్టి ప్రభువు తగిన కాలమందు మిమ్మల్ని అందరినీ హెచ్చించాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం అందరము కలిసి ధ్యానిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. మానవ జీవితంలో చేసిన పనే మరలా మరలా చేయాల్సి వస్తే మనకు విసుగొస్తుంది. వెళ్ళిన చోటికి మరలా మరలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా మనం నిరాశ నిస్పృహలకు లోనవుతాం. వెళ్ళగానే పని ముగించుకొని రాగలిగితే సంతోషం. చేసిన పని మరలా మరలా చేయకుండా ఒక్కసారి కంప్లీట్ చేయగలిగితే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఒక మనిషిగా మనకున్న వ్యక్తిత్వమే ఇలాంటిదైతే పరలోకమందున్న ఆత్మగా ఉంటున్న దేవుని యొక్క దైవత్వపు లక్షణాలు ఎంత గొప్పగా ఉంటాయి. మీరు ఆలోచించండి. దేవుని లక్షణమైన పరిశుద్ధత, ఆయన కార్యములు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎందుకు ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నామంటే దేవుడు కూడా ఒకసారి విడుదల కలిగించాడు అంటే అది శాశ్వతమైన విడుదల అని మనం గ్రహించాలి. దేవుడు ఒక కార్యాన్ని చేశాడు అంటే అది చాలా గొప్ప కార్యము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చేసిన కార్యములు మళ్ళీ మళ్ళీ చేయటం దేవునికి కూడా ఇష్టం లేదు. నూతన కార్యములను చేయగలిగిన సమర్థుడు దేవుడు. ఇంతకీ ఏ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తున్నామంటే ఇశ్రాయేలీలు సుమారు 400 సంవత్సరాలు ఐగుప్తీయుల కింద బానిసలుగా ఉన్నారు. నాయకుడైన మోషే గారి ద్వారా దేవుడు విడిపించి పాలు తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి నడిపించి స్థిరపరిచాడు. ఇశ్రాయేలీలు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒకసారి ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వచ్చారు అంటే దాని అర్థం ఏంటి? మరలా అక్కడికి వెళ్ళాలనా? లేదంటే మరలా దేవుడు అక్కడికి తీసుకొని వెళతాడనా? కానే కాదు. ఒక్కసారి దేవుడు విడుదల కలిగించాడు అంటే అది శాశ్వతమైన విడుదలగా మనం ఆలోచించాలి. అరణ్యంలో ఉన్నప్పుడే మేము మరలా ఐగుప్తు దేశానికి వెళతామన్నప్పుడు దేవుని కోపాన్ని రుచి చూశారు కదా ఇశ్రాయేలీలు. కానానులోనికి వచ్చి స్థిరపడిన తర్వాత మరలా ఐగుప్తుకు వెళ్ళాలన్న ఆలోచన అది దేవుని సంబంధమైన ఆలోచనేనా? మరలా ఐగుప్తుకు వెళ్ళాలన్న ఆలోచన ఎప్పుడు కలిగింది? ఎందుకు కలిగింది? అసలు దేవుడు ఆలోచన గ్రహించలేని మూర్ఖత్వంలో ఎందుకు ఇశ్రాయేలీయులు ఉన్నారు అని లేఖన భాగములోనికి వెళ్ళి ఇప్పుడు జాగ్రత్తగా లేఖనాలను ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 18వ వచనం. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతయు యెరూషలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును.
ఇక్కడ సందర్భం ఏంటో జాగ్రత్తగా ఆలోచించగలిగితే, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు జీవజలపు ఊట అయిన దేవుణ్ణి విడిచిపెట్టి, విగ్రహారాధన వైపుకు మళ్లారో, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఆజ్ఞలలో నుంచి బయటికి వచ్చి ఇష్టానుసారముగా బ్రతుకుతున్నారో, దేవుడు ప్రవక్తల ద్వారా చాలా సార్లు వారిని హెచ్చరించాడు. వారిని మందలించాడు. వారి మార్గమును మార్చుకొమ్మన్నట్లుగా పెందలకడనే ప్రవక్తలను పంపినా వారు వినలేదు. కాబట్టి నెబుకద్నెజరు వస్తాడు. మిమ్మల్నందరినీ 70 ఏళ్ల కాలమునకు బబులోను దేశానికి తీసుకొని వెళతాడు అని ఒక శిక్షను ఖరారు చేసి ఇశ్రాయేలీయులకు ప్రవక్తల ద్వారా చెప్పిస్తున్నాడు దేవుడు. మీరు వెళ్ళండి. నెబుకద్నెజరు మిమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి అని దేవుడే ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు ఏం ఆలోచిస్తున్నారో తెలుసా? నెబుకద్నెజరు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళక మునుపే మనం ఐగుప్తుకు వెళ్ళిపోదాం. అక్కడ చక్కగా మన కుటుంబాలతో స్థిరపడి మనం బ్రతుకుతామని ఆలోచిస్తున్నారు. ఆల్రెడీ దేవుడు ఒక్కసారి విడిపించి తీసుకొని వచ్చినప్పుడు మరలా ఇశ్రాయేలీలు ఐగుప్తునకు వెళ్ళటం అది సరి అయిన నిర్ణయమేనా? పిల్లవాడినే అడిగి చూడండి. ఒరేయ్! 4థ్ క్లాస్ మరలా చదువుతావారా అంటే నేను చదవనంటాడు. ఏవండీ వాడికి చదివిన తరగతిని మరలా చదవకూడదు అన్న జ్ఞానం ఉన్నప్పుడు, ఇశ్రాయేలీలు ఆల్రెడీ దేవుడు విడిపించి మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మరలా వెళ్ళకూడదన్న ఆలోచన వారికి రావాలి కదా! 400 సంవత్సరాలు మనల్ని హింసించారు. మన పితరులను బాధపెట్టారు. దేవుడు విడుదల కలిగించాడు. ఇది శాశ్వతమైన విడుదల. మరలా మనం అక్కడికి వెళితే దేవుని నామానికి అవమానం కలుగుతుంది. దేవుని ఉద్దేశాన్ని దెబ్బతీసిన వారం అవుతాము అన్న ఆలోచన ఉండాలి కదా! మర్చిపోయారు. అందుకే పెద్దలు అంటుంటారు కదా! గతాన్ని మరిచిపోయిన వాడికి భవిష్యత్తు లేదు. ఎందుకు గతాన్ని మరిచిపోయాడు గనక. ఏ స్థితిలో నుంచి వచ్చాడో ఆ స్థితిని మరిచిపోయిన వాడికి భవిష్యత్తు ఉండదు ప్రియమైన వారలారా. దేవుడు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. ఐగుప్తు దేశానికి మీరు వెళితే అక్కడ కూడా మీ మీద నా ఉగ్రతను కుమ్మరిస్తాను అని. ఒకవేళ తెలియక ఆలోచిస్తే ప్రవక్త చెప్పగానే, అమ్మో! మరలా మేము ఐగుప్తునకు వెళ్ళము అన్న నిర్ణయములోనికి రావాలి కదా! కానీ ఇశ్రాయేలీలో కొందరు ఐగుప్తుకు వెళ్ళడానికే నిర్ణయించుకున్నారు ప్రియమైన వారలారా. దయచేసి చూడండి. లేఖన భాగాన్ని మనం చూడగలిగితే ప్రియమైన వారలారా. ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. హోషేయ కుమారుడైన అజర్యాయును, కారే కుమారుడైన యోహనానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. దేవుని మాట ప్రవక్తలు తెలియజేస్తున్నప్పుడు గర్విష్ఠులై దేవుడు నీ ద్వారా పలికించటం లేదు, ఐగుప్తునకు వెళ్ళటమే మాకు క్షేమం అన్నట్లుగా నిర్ణయం మీద నిలబడినట్లుగా మనకు కనపడుతుంది. ఇంకా చూడండి. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 26, 27 వచనాలు. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ప్రభువగు యెహోవా అను నేను నా జీవము తోడు ప్రమాణము చేయుచు ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరును ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోవచ్చు. ఐగుప్తు దేశములో ఉన్న యూదా వారందరూ శేషము లేకుండా చత్తురు. దేవుడు తన కోపాన్ని ప్రవక్త ద్వారా వినిపిస్తున్నా లెక్క చేయని యూదుల గతి ఏమవుతుంది అని దేవుడు సెలవిస్తున్నాడో చూడండి. జీవము కలిగిన దేవుని చేతుల్లో పడుట బహు భయంకరము కదా!
ఒక్కసారి విడుదలైన తరువాత మరల అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన అది సమంజసమైనది కాదు. యోగ్యమైనది కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వెనుదిరిగినట్లే. వెనుదిరిగినట్లే. దేవుడు ఆర్భాటంగా వీరిని తీసుకొని వెళ్ళాడు. ఏమైపోయింది? మరలా మా దగ్గరికే వచ్చారు అని ఐగుప్తీయుల ఆలోచనలు దేవునికి అవమానము కలుగదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు విడుదల కలిగించింది మరలా ఎప్పుడు తీసుకొని రాకుండుటకే కదా! దేవుని కార్యాలు గొప్పవి కదా! అవి ఇశ్రాయేలీయులు ఆలోచించలేకపోయారు. ఈ విషయాన్ని మనమందరము ఎందుకు ఆలోచిస్తున్నామంటే, ఆనాడు ఇశ్రాయేలీయులు ముఖ్యంగా యూదులు తప్పు చేశారు అని మనకర్థమైపోతుంది. కానీ ఈనాటి మన పరిస్థితులు కూడా అలానే ఉన్నవేమో ఒక్కసారి ధ్యానించాలి ప్రియమైన వారలారా. ఎదుటివారు చేసిన తప్పును గ్రహించి, వారు అలా చేయకుండా ఉంటే బాగుండు, అది ముమ్మాటికి తప్పే అని మాట్లాడుకుంటున్న మనము కూడా ఇదే స్థితిలో ఉన్నామేమో ఒక్కసారి గ్రహించండి. ఎందుకో ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు మనకు బాగా కనపడతాయి. మన జీవితంలో జరుగుతున్న వాటిని మాత్రం మనం అంతగా పట్టించుకోము. మన జీవితంలో ఏం జరుగుతుంది అని ఇప్పుడు లేఖనాలలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటను దయచేసి మీరు చూడండి. లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనుక తట్టు మీరు చూస్తున్నారు. అలా చేస్తే నా రాజ్యమునకు పాత్రులు మీరు కారు. ఇంకా చూస్తారా లేఖనాల్ని? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురియొద్దకే పరుగుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందుము. పౌలు గారు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడు. నేనైతే నా ముందున్న బహుమానము కొరకు పరిగెత్తుతున్నాను. వెనుకున్న దానిని నేను మరిచిపోయాను అంటున్నాడు. మీరు కూడా అలాగే వెనుక తట్టుకు తిరగకూడదు. వెనుదిరగకూడదు. పరలోకము కొరకు ప్రయాణమైన మనము ముందున్న ఆ పరలోకపు కొరకు నడవాలే తప్ప వెనక తట్టు తిరుగు చూడకూడదు. నేనైతే అలానే ఉన్నాను. మీరు కూడా ఆ తాత్పర్యాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు. ఇంకా మనందరికీ తెలుసు. మహనీయుడైన యేసుక్రీస్తు లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. వెనుదిరిగి చూచింది ఉప్పు స్తంభమైంది. ఈ మాటలన్నీ మహనీయుడైన యేసుక్రీస్తు భక్తుడైన పౌలు గారు మనకెందుకు తెలియజేస్తున్నారంటే మన జీవితాలు కూడా అలానే ఉన్నాయి. బాప్తిస్మాన్ని పొంది పాప విమోచనను అనుగ్రహించబడిన మనము సంఘములో చేర్చబడి పరలోకపు ప్రయాణము కొరకు పరలోకానికి వెళ్ళడానికి ఎదురు చూడవలసిన మనం విడిచిపెట్టిన పాపం వైపుకు, విడిచిపెట్టిన లోకం వైపుకు, మరలా ధనం వైపుకు, మరలా పేరు ప్రఖ్యాతల వైపుకు, మరలా మోసం వైపుకు మన హృదయాలు తిరుగుతున్నాయేమో. నాగటి మీద చెయ్యి వేశాం. మరలా వెనక తట్టు చూస్తున్నాం. పరలోకానికి వెళ్ళాలని ఆశతో మన ప్రయాణాన్ని ప్రారంభించాం. మరలా వెనుదిరిగి చూస్తున్నాం. దేని వైపుకు మన హృదయాలు మల్లుతున్నాయో వాక్యము ద్వారా ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రేమను వారలారా. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు వెళ్ళటం ఎంత తప్పో ఈరోజు క్రీస్తు రక్తము ద్వారా కడగబడిన మనము మరలా పాపములోనికి వెళ్ళటం కూడా అంతకంటే భయంకరమైన తప్పు. యేసుక్రీస్తు తన రక్తము ద్వారా విడుదలను అనుగ్రహించింది శాశ్వతమైన విడుదల పాపము నుండి. మరలా పాపములోనికి వెళ్ళమని కానే కాదు.
ఐగుప్తు నుంచి విడిపించింది మరలా ఐగుప్తులోనికి వెళ్ళటానికి కాదు అని మనకు అర్థమైనప్పుడు, అలాగే పాపము నుంచి మనకు విడుదల కలిగించింది మరలా పాపములోనికి వెళ్ళడానికి కాదు. మరల లోకములో ఉంటున్న శరీరాశను, జీవపు డంబాన్ని, నేత్రాశను వదిలి లేఖనాలలోనికి వచ్చి పరలోకాన్ని గురిగా కలిగి ఆ పరలోకానికి వెళ్ళడానికి బ్రతకవలసిన వారము మనము. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. లేఖనాలు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మరలా నెమ్మది నెమ్మదిగా దుష్టుడు మనల్ని పురికొలిపి లోకములోనికి తీసుకొని వెళుతున్నాడేమో. దేవుడు తన దాసుల ద్వారా, సేవకుల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు వాక్యము ద్వారా. కానీ మనము ఆ మాటలను వినకుండా యిర్మీయాను తృణీకరించినట్లుగా సేవకుల మాటలను కూడా మనం తృణీకరించి, ఏం కాదులే, నేను రక్షణ పొందాను కదా! ఏం కాదులే, ప్రభు బలలో చెయ్యి వేస్తున్నాను కదా! అని మరలా లోకములోనికి వెళ్ళిపోతే మన జీవితం ఎంత భయంకరమైనదిగా మారుతుందో తెలుసా? ఏ నరకాన్నైతే తప్పించుకోవాలనే ఆలోచన ముందుందో, మరలా ఆ నరకములోనికి మన జీవితాలు వెళతాయి ప్రియమైన వారలారా. ఇంకా చెప్పాలంటే రక్షణ పొందని వారి స్థితి కంటే పొంది లోకములోనికి వెళుతున్న మన స్థితి మరింత దౌర్భాగ్యపు స్థితిలోనికి మనం జారిపోతాం. అందులో ఎలాంటి అనుమానము లేదు. కష్టమైన, నష్టమైన దేవుని పాదాల దగ్గర పడుంటూ ముందుకు వెళ్ళవలసిన మనం లోకములోనికి వెళుతున్నావంటే విడిచిపెట్టిన పాపాన్ని ఆశ్రయిస్తున్నావు. అది ఎంత మాత్రమును మన జీవితానికి ప్రయోజనకరమైనది కాదు. దేవుడు సూటిగా తెలియజేస్తున్నాడు. దయచేసి మీరు చూడండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలను చూడండి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనము మనతో సెలవిస్తుంది. కుక్క వాంతికి తిరిగినట్లును, కడగబడిన పంది బురదలోకి దొర్లినట్లును. కుక్క వాంతికి తిరగటం అనేది తప్పు కాదు. చూడగానే మనకు అసహ్యం వేస్తుంది. కడగబడిన పంది బురదలోనికి దొర్లటం అనేది ఏవండి, అది దాని లక్షణం. కానీ ఆ లక్షణాలు మనుషులమైన మనలోనికి రావటానికి వీల్లేదు. మనం పాపాన్ని విసర్జించాం. మరలా దాన్ని హత్తుకునే స్థితిలోనికి వెళ్ళొద్దు. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆ పాపపు బురదలో నుంచి మనం తీయబడి కడగబడ్డాం. మరలా ఆ పాపపు బురదలోనికి మనం వెళ్ళటానికి వీలు లేదు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళటమే తప్పు అన్నాం కదా! మరి మనం పాపములోనికి వెళ్ళటం అది ఎంత పెద్ద తప్పో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎంత పెద్ద తప్పు. వెళ్ళిన వారందరూ ఖడ్గము చేత, క్షామము చేత చత్తురు అన్నారు. అలాగే చనిపోయారు. మరి ఈరోజు మరలా పాపములోనికి వెళుతుంటే మరలా యేసుక్రీస్తు వచ్చి మనల్ని రక్షిస్తాడనుకుంటున్నారా? ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మరలా పాపములోనికి వెళ్ళి మన రక్షణను పోగొట్టుకుంటే శిక్షలోనికి మనం విసిరివేయబడతాం ప్రియమైన దేవుని పిల్లలారా. శిక్ష మన కొరకు ఎదురు చూస్తుంది. ఖడ్గము, క్షామము కాదు, కోటాను కోట్ల సంవత్సరముల నరక శిక్ష. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. మానవ జీవితం అనేది చాలా చిన్నది. సగం జీవితం లోకములోనే బ్రతికాం. కొద్ది కాలము కూడా దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ లేకపోతే ఎలా? లోకంలో ఏముంది? దాన్ని అసహించుకునే దేవునిలోనికి వచ్చాం కదా! మరలా దేవునిలోనికి వచ్చిన తర్వాత దాన్నెందుకు మనం ప్రేమిస్తున్నాం? అందుకే లోకములో ఉన్నవి మన హృదయములోనికి రావటానికి వీలు లేనే లేదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను మన హృదయములో నుంచి తీసివేసి దుష్టుని ప్రతి శోధనను జయించి దేవుని కొరకు నిలబడవలసిన వారము. వచ్చువాడు ఆలస్యము చేయక రాగలిగితే
ఆయన వచ్చే సమయానికి ఆయనలో నువ్వు ఉండగలిగితే ఎంత మేలు. ఏం కాదులే అని రక్షణను సులువుగా తీసుకుంటాం. ఏం కాదులే అనుకున్నట్లుగా మనము కూడా ఏమరుపాటుతో, నిర్లక్ష్యముతో ఉండగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఫలాన్ని ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఒకనాటి ఇశ్రాయేలీల వలె మనం ఉండకూడదు. వెనుదిరగొద్దు. రక్షణలోనికి వచ్చిన తర్వాత ముందున్న పరలోకపు బహుమానము కొరకు మనం వెళ్ళాలి. వెనుక ఏముంది అని ఆలోచించటానికి వీలు లేదు. గత జీవితాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవటానికి వీలు లేదు. రాబోయే లోకం, రాబోయే జీవితం, దేవునితో ఉండే వైభవాన్ని ఆలోచించుకుంటూ ప్రతి శోధనను జయించుకుంటూ ముందుకు వెళ్ళవలసిన వారం ప్రియమైన వారలారా. దయచేసి ఆలోచించండి. లేఖన సత్యాలను గుర్తించగలిగితే మన స్థితి కూడా అలానే ఉంటే వెంటనే సరిదిద్దుకోవటం అనేది చాలా మంచిది. ఒకనాటి ఇశ్రాయేలీల అనుభవాలు మనకు గుణపాఠాలుగా దేవుడు రాయించి మన కళ్ళ ముందు పెట్టాడు. కాబట్టి దయచేసి ఆలోచించండి. లేఖన సత్యాలను దేవుడు మన కళ్ళ ముందు పెట్టినప్పుడు, ఆ లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు వాటిని వెంటనే విధేయత చూపించిన వారముగా లేఖనాలకు మనల్ని మనం సరిదిద్దుకోవటం నిజంగా మన జీవితాలకు ఎంతో మేలు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం వెనుదిరగొద్దు, ముందుకే సాగాలి. నాగటి మీద చెయ్యి వేశాం, వెనుదిరగొద్దు. లోతు బారిని జ్ఞాపకము చేసుకుంటూ నేను వెనుదిరుగకూడదు. ఎందుకంటే లోతు భార్య ఉప్పు స్తంభమైంది అన్న భయంతో మనం ముందుకు వెళ్ళాలి. మన వెనుకున్నవి మర్చిపోవాలి. ముందున్న పరలోకపు బహుమానము కొరకు మనం పరిగెత్తాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన నీ మాటలనైనా లేఖనాల ద్వారా మేము విని విడిచిపెట్టకుండా మా హృదయములో పదిలపరుచుకొని నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలను అనేకులు విశ్వాసములో బలపడుటకునైనా తండ్రి, నీ పిల్లలందరితోనైనా మీరు మాట్లాడారు నాయన. స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ పరిచర్యను బలపరచడానికి నాయన నీ పిల్లలు పంపుతున్న సహాయ సహకారాలను, నీ పిల్లలు చేస్తున్న ప్రార్థనకు నాయన ఫలాన్ని అనుగ్రహించండి. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన విజయాన్ని అనుగ్రహించండి. వివాహము కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలను నాయన ముందుకు తీసుకొని వెళ్ళండి తండ్రి. అదేవిధంగా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వస్థతనివ్వండి. కుటుంబ కలహాలతో సతమతం అవుతున్న నీ పిల్లలకు నాయన నెమ్మదిని అనుగ్రహించండి. శోధనలో ఉంటున్న నీ పిల్లలకు నాయన తండ్రి మనోధైర్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ఈ కార్యక్రమం నీకు మహిమకరముగా, దేవనకరముగా నాయన కొనసాగించున్నట్లు నాయన నీ పిల్లలందరినీ నాయన బలపరిచి ముందుకు తీసుకుని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుని పిల్లలమైన మనందరికీ తోడై ఉండదుగాక. ఆమేన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ కోర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడులు ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ.
ప్రేమ నిరీక్షణతో నిలుచును ప్రేమ